మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా నేనున్నాను అని వెంటనే స్పందించే రాపాల్ భాస్కర్ గారు హైకోర్టు న్యాయవాది మనతో ఉన్నారు. ఈరోజు మన పేపర్లో అంటే ఈరోజు నిన్న జరిగిన విషయాలన్నీ కూడా ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలపైన మనం కొద్దిసేపు మాట్లాడదాం. అయితే ముఖ్యంగా మెయిన్ వార్త ఏంటంటే ఇది ఆర్థిక క్యాన్సర్ ఎన్నాళ్ళు దాచిపెట్టాలి, కేసీఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులిచ్చి వెళ్ళారు, నిజం చెప్తుంటే రాష్ట్రం పరువు తీస్తున్నాం దిగుకుంటున్నారు, ఫ్యామిలీ ప్యాకేజీల అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అని అధ్యాపకుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. చెప్పండి సార్, ఇది దీని మీద ఎంతవరకు మీ అభిప్రాయం చెప్పండి. వాస్తవేనండి. ఇప్పుడు ఓపెన్గా ఉన్నట్టు అనుకోవాలంటే గత ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్పులు చేయటం, ఉన్నటువంటి రాష్ట్ర ఖజానా, ఆర్థిక ఖజానా మొత్తం కొలాప్స్ అయిపోయింది. రాష్ట్రంలో బడ్జెట్ లేదు, వచ్చేటటువంటి ఇన్కమ్ లేదు. అయితే ప్రభుత్వం అన్ని పనులు చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు కావాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, పేదలకు పెన్షన్లు ఇవ్వాలి, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలి, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలి, లేదు వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలనేటటువంటి కోణం వచ్చినప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగస్తులందరికీ కూడా సరిపోయి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం. నిన్న చెప్పారు సీఎం గారు 18,000 కోట్లు వస్తున్నాయి నెలకు, 6,000 కోట్లు జీతాలకు ఇస్తున్నాం, 6,000 కోట్లు అప్పుల వడ్డీలకు ఇస్తున్నాం, 12 పోయింది, తర్వాత ఇంకొక 6 కోట్లే దాని మిగిలినాయి. 6 కోట్లలో ఇన్ని పథకాలు నేను ఎలా ఇవ్వాలి, ఎట్లా ముందు పెడుతున్నాను, నా జోబులు ఏం లేదు అని చెప్పడం. మీకే ఇష్టం, మీరే పంచండి, మాకేం లేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఎట్లా నడుపుతారు సార్ గవర్నమెంట్? ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒకటి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సిబిలిటీ లేదు, ఇంకో ఈ నియామక పత్రాలకు సంబంధించినటువంటి దాని సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సిబిలిటీ, పెద్ద ఎత్తున పేపర్లు, యాడ్స్. అయితే నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు రాష్ట్ర ఖజానాల్లో ఒక 5% ఇస్ అది అమౌంట్ ఖజానా ఈ యాడ్స్ పేరుతో పోవటం జరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించాలి, వాస్తవంగా అవసరం ఉన్నటువంటి ఖర్చులు మాత్రం పెట్టాలి. రాష్ట్రానికి ఖజానా పెరిగేటటువంటి మార్గాలని ప్రభుత్వం ఒక ఆర్థికవేత్త అంటాడు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, ది ప్రివెన్షన్ ఆఫ్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఈజ్ అ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ప్రివెన్షన్ ఆఫ్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక అనవసరమైనటువంటి ఖర్చుని తగ్గించగలిగితే మనం ఇన్కమ్ని పెంచుకున్నట్టే అనేటటువంటి దాని యొక్క ఉద్దేశం. అయితే యాడ్స్ ఇచ్చేటటువంటి ప్రోగ్రాం కానీ, అనవసరమైనటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి ప్రోగ్రాం కానీ, అనవసరమైనటువంటి ఖర్చుల్ని ప్రభుత్వం తగ్గించాలి. దాని మీద ఒక పక్క దాదాపు 45-50 లక్షల మంది పెన్షన్స్, దాదాపు అంటే రఫ్గా కౌంట్ చేస్తే 12,000 కోట్లు మనకు కావాల్సిన అవసరం ఉంది. చాలా పథకాలు ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వము ఏదైనా ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎట్లా పొదుపు చేయాలని కూడా నేను చెప్పబోయేటటువంటి అంశం కూడా అదే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఒక కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీని, ఒక ఎకానమిస్టులతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి. వేసేసి రాష్ట్రంలో వస్తున్నటువంటి ఇన్కమ్ పరిస్థితి ఏంది, పోతున్నటువంటి ఖర్చు పరిస్థితి ఏంది, అనవసరమైనటువంటి ఖర్చును ఎలా తగ్గించాలి, తగ్గించడానికి కావాల్సినటువంటి సోర్సెస్ ఏంటి అనేటువంటిది ఒక చెప్పొద్దు చెప్పకూడదు. అయినా కానీ ప్రజల దృష్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణభయం ఏం లేదు, ఒక మంత్రి దగ్గర పోయి మీద వాడికి కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు ఏం లేరు, ఫైరింగ్ చేస్తూ లేరు. నువ్వు సెక్రటరీ కింద తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క మంత్రి వెనక 4 కార్లు వెనక, 4 కార్లు ముందు, పెద్ద పెద్ద కాన్వాయిలు, తర్వాత వాళ్ళ ఆఫీస్ ఎక్స్పెండిచర్లు చాలా ఆర్భాటంగా ఉంటున్నాయి. మరి అవి కూడా తగ్గించుకోవాలి కదా. తగ్గించడమే కాదండి, ఒక రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధికి ఎన్నికైతే ఆయన ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చింది. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వీళ్ళందరూ రాష్ట్ర ఖజానాల్లో ఒక 20% ఆఫ్ ది ఖజానా వాళ్ళ యొక్క జీతాలకు వెళ్ళిపోతుంది, ఎక్స్పెండిచర్లకు పోతుంది, అనవసరమైనటువంటి ఖర్చులకు పోతుంది. ఒక రాజకీయ నాయకుడు ఒక నిరుద్యోగికి నిరుద్యోగికి ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే ఇబ్బంది పడతారు.
కానీ ఒక రాజకీయ నాయకుడికి జీతాలు ఎందుకండి? జీతాలు ఎందుకండి? ఒక ఆఫీస్ పేరుతోటి, ఒక ఎమ్మెల్యే ఆఫీస్ పేరుతోటి నెలకు 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అది కూడా ఇంకోటి, కొన్ని డిపార్ట్మెంట్లో లేవు. మేము అంటే జర్నలిజంలో తిరుగుతూ ఒక సోషల్ యాక్టివిస్ట్గా సచివాలయం తిరుగుతూ కనిపిస్తుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పని ఉండదు, కానీ ఆడ 25 మంది ఎక్స్పెండిచర్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రజలకు అందుబాటులో ఉన్న డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా పని ఉంటుంది, ఆడ మనుషులు తక్కువ. అంటే ఇది ముఖ్యమంత్రి గారు ఆర్థిక సంస్కరణలు పొదుపుతో పాటు ఈ వ్యవస్థీకరణ కూడా చేయాల్సిన మార్పులు చేయాలి. చేస్తేనే ఒక వ్యవస్థని మనం కంట్రోల్ చేయాలి. అప్పులు ఎక్కువైనాయి, రాష్ట్ర ఖజానా మొత్తం బాగా దారుణంగా ఉంది, ప్రజల యొక్క ఆలోచనలు ఎక్కువైనాయి, ప్రజలకు నాకేమిస్తావు అనేటటువంటి ఒక ఆలోచన రోజు మన వాళ్ళు అలవాటు చేసేది. ఏమిస్తావు అనేటువంటి ఒక ఆలోచన పెరిగినప్పుడు ఆలోచనని మన ప్రజలకు ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పేసాడు. ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయింది, నేనేం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇవ్వండి అంటే ఎట్లా ఏ రకంగా ఇవ్వాలనేటువంటిది వారు ఒక ప్రజల్ని ప్రశ్నించింది. కానీ ప్రజాస్వామ్యంలో ఒక హామీ ఇచ్చి ఒక నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల్లో సైకాలజీ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇప్పుడు మా వికలాంగుల సమాజం చూస్తున్నాం, 6,000 రావాలి, సంవత్సరంన్నర అయింది, 4,000 వస్తున్నాయి అని మాకెందుకు ఇయ్యరు, పెన్షన్ ఎందుకు పెంచారనే బాధ మీది ఉంది. అలాంటప్పుడు మరి ప్రభుత్వం ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు మీరు ఒక ఆర్థికవేత్తల సమావేశం పెట్టడం, తర్వాత ఎక్కడెక్కడైతే సర్ప్లస్ ఎక్కడ అడ్జస్ట్ చేయటం, వ్యవస్థలు, ఇవన్నీ చర్యలు చేపట్టాల్సిన అంశంలో ముఖ్యమంత్రి గారికి మీరు ఒక స్ట్రాంగ్ 1-2 సలహాలు ఇవ్వండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక న్యాయవాదిగా ఆర్థిక పరంగా ఒక వ్యవస్థీకరణగా సెట్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కంపెనీని ఫైనాన్స్ చేయాలి. ఇమ్మీడియట్గా రాష్ట్రంలో పెట్టేటటువంటి వేస్ట్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి. రాష్ట్రానికి ఇన్కమ్ పెరిగేటటువంటి సోర్సెస్ కొన్ని ఉన్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు చేయగలిగేటటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఖర్చులు లేకుండా ప్రజలకు చేయగలిగేటటువంటి ప్రోగ్రామ్స్ను కూడా ప్రభుత్వం అన్వేషించాలి. ఒక ఎక్స్పర్ట్ కంపెనీని వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ కోరిక ఒకటి ఉంది, స్థానిక సంస్థలలో ఒక 5% రిజర్వేషన్స్ ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. ₹1 ఖర్చు లేకుండా ఒక గెజిట్ నోటిఫికేషన్ తోటి 20 లక్షల వికలాంగులకు ఒక సహాయం చేసిన వాళ్ళైతే. ఒక న్యాయవాదులు ఉండండి, రాష్ట్రంలో 40,000 మంది న్యాయవాదులు ఉన్నారు. న్యాయవాదుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి న్యాయవాదులందరూ కూడా ఒక విషయం అడిగాను, ఏమని, ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి అంటుంది. దానికి ఒక ఖర్చు లేదు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి రాజకీయ మొత్తం పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ పెట్టేసి దానికి కావాల్సినటువంటి బిల్లు, దానికి కావాల్సినటువంటి ఖర్చులు కూడా ఒక న్యాయవాదికి నేను పెట్టుకుంటాను. ఒక్క గెజిట్ పాస్ చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకొస్తే న్యాయవాదుల కోరికలు తెల్లారుతాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 18,000 కోట్ల నెలకి వస్తుంది, ఇంట్లో ఈ విధంగా అడ్జస్ట్ అయిపోతుంది, నేను ఈ వెళ్ళని పరిస్థితిలో ఉన్న ఒక పక్క చెప్పిన, ఇంకొక పక్క రాహుల్ భాస్కర్ లాంటి అడ్వకేట్లు, చాలా అనుభవం ఉన్న అడ్వకేట్లు, పేద ప్రజలతో పనిచేసే అనుభవంతో ఏ విధంగా రాష్ట్రం అంటే తెలంగాణ వాదే కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ ఆర్థికంగా పురోగతి చేయొచ్చు అనే అంశాల మీద మనకు చాలా సలహాలు ఇవ్వటం జరిగింది. ఒక పక్క ప్రజలకు ఉదాహరణ అడ్వకేట్ల గురించి చెప్పారు, అడ్వకేట్లకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్, దానికి ఖర్చు ఉండదు. అదేవిధంగా వికలాంగులకు స్థానిక సంస్థలు ఖర్చు ఉండదు, కానీ ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఇలాంటి ప్రభుత్వం ఆలోచిస్తున్నకు ఖచ్చితంగా యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇంకొక పక్క ప్రజలకు పని అయితే లేవు. ఈ రెండింటి మధ్య అసహనం ప్రజలలో వచ్చినప్పుడు ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తుంది. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు వెంటనే ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాల భూములు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పంచింది. అసైన్ భూములు, సీలింగ్ భూములు, తర్వాత రకరకాల ప్రభుత్వ భూములు గవర్నమెంట్ పంచింది, ప్రజలకు ఇచ్చేది. దాంట్లో 50% ఆఫ్ ద అసైన్ ల్యాండ్స్ ఇతర చేతులలోకి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ పట్టాలు ఒకరుకున్నాయి, పాస్ పుస్తకాలు ఒకరుకున్నాయి, పొజిషన్లు ఒకరు ఉన్నాయి. ఆ భూములన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తే
ఒక 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. చూడండి, ఇప్పుడు రాపడ భాస్కర్ గారు మన మధ్య మాట్లాడేటప్పుడు వికలాంగుల గురించి మాట్లాడడం జరిగింది, అడ్వకేట్ల గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 1 లక్షల కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చే క్రమంలో ఒక పక్క పరిష్కారం, సమస్య పరిష్కారం, ఇంకొక పక్క పేద ప్రజలకు సహాయం, మరొక పక్క ప్రభుత్వాన్ని మంచి పేరు. అంటే ఇట్లాంటి ఒక అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకొని ప్రభుత్వం మరి సత్వర చర్యలు చేపట్టాలని మరి ఈరోజు కొన్ని ముఖ్య అంశాలతో మనం ఇంకా ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వం రకరకాల పనుల కోసం గత 70 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ కాలువ పేరుతోటి, డిండి ప్రాజెక్ట్ పేరుతోటి, లేదు శ్రీశైలం ప్రాజెక్టు పేరుతోటి కొన్ని లక్షల ఎకరాల భూములు కొనుగోలు చేసింది. ప్రభుత్వం సేకరించింది, ఆ ప్రాజెక్టులు కట్టింది. రోడ్ల కోసం, నేషనల్ హైవేల కోసం, స్టేట్ హైవేల కోసం, జిల్లా పరిషత్ రోడ్ల కోసం, మండల పరిషత్ రోడ్ల కోసం, ఒకటేంటి ప్రజలకు సంబంధించినటువంటి కాలువలు, రకరకాల పేర్లతోటి ప్రభుత్వం భూముల్ని సేకరణ చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద సేకరణ చేసింది. అయితే సేకరణ చేసినటువంటి ఈ భూములలో కేవలం 60% ఆఫ్ ది భూములు మాత్రమే ఆ ప్రాజెక్టుల నిర్మాణం కోసం వాడుకోండి. కానీ 40% ఆఫ్ ది భూములు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా అయితే పేదలకు ఇవ్వటం, ఎవరికైనా చేస్తే పర్చేజ్ చేసారో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నష్టపరిహారం వసూలు చేయటం ఒక మార్గం, లేదా ఆ భూములను అమ్మటం రెండో మార్గం. కానీ వృధాగా ఉండేటటువంటి ఆ భూములను వెలికి తీయాలి. ప్రాజెక్టుల పేరుతోటి, రోడ్ల పేరుతోటి, కాలువల పేరుతోటి కొనుగోలు చేసినటువంటి ఆ భూముల్ని తిరిగి వాళ్ళకి ఇచ్చేసి ప్రజల దగ్గరనే డబ్బులు వసూలు చేయటం ఒక మార్గం, రైతుల దగ్గర ఎవరికైతే అమ్ముతాం వాళ్ళకాడ వసూలు చేయటం మార్గం, లేదు వాటిని అమ్మి సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వానికి వచ్చేటటువంటి మార్గం. చూస్తున్నారా మీరు? రాపల భాస్కర్ గారితో మాట్లాడుతుంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎట్లా పురోగతి చేయాలి, ఒక పేద ప్రజలకు సహాయం చేసుకుంటూ వాళ్ళని సంతృప్తి పరుచుకుంటూ ప్రభుత్వం ఆర్థికంగా పురోగతి చాలా అంశాలు చెప్తున్నారు. కానీ ఒకటే రోజు చాలా అంశాల మీద మనం మాట్లాడటం అనేది కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని వివరంగా, నిజంగా తెలంగాణ ఎంతో పోరాట 20 సంవత్సరాలు పోరాటి తెలంగాణ సాధించుకున్న మనము తెలంగాణ కాపాడుకున్న ప్రయత్నంలో మరి మన జవాబ్ టీవీ అండ్ త్రిబుల్-ఆర్ టీవీతో కలిసి మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.